హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైఎస్ఆర్ పార్టీకి అసలు సాంప్రదాయాలు తెలియవా, కనీస సభా మర్యాదలు తెలియవా అంటే అస్సలు తెలీదనే చెబుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఏపీ ప్రజలు జగన్కి పెద్ద ఎత్తున షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమికి ఏకపక్షంగా విజయాన్ని అందించారు. దీంతో ఏపీలో ఓటర్ల తీర్పుకు వైసీపీ నేతలంతా అవాక్కయ్యారు అని చెప్తూ ఉన్నారండి. సో 90% సంక్షేమ పథకాలు అందించిన వైసీపీని ప్రజలు ఆదరించకపోవడం ఏమిటి అని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లో కలిపి వైసీపీ అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ దారుణ ఓటమికి గల కారణాలను విశ్లేషకులు అన్వేషిస్తూ కొన్ని విషయాలను నొక్కి ఒక్కానించి చెప్తూ ఉన్నారు. తాజాగా చూసుకున్నట్లయితే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. నిన్న మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా మొదలైన సభ ఈరోజు వారి ప్రసంగాలతో ముగిసింది. దానికంటే ముందు అన్నయ్య పాత్రుని ఈరోజు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కూటమి అభ్యర్థులు. అయితే నిన్న ప్రమాణ స్వీకారానికి వచ్చిన జగన్ ఈరోజు సభలో పత్తా లేకుండా పోయాడు. ఇక గెలిచిన వారి ఎమ్మెల్యేల సంగతి సరే. ఇక సాధారణంగా ఎప్పుడైనా సభాపతిని ఎన్నుకున్నప్పుడు ఓటమితో సంబంధం లేకుండా వారిని గౌరవించడం విపక్షాల సంప్రదాయము. కానీ జగన్ అండ్ కోకి ఇలాంటి సంప్రదాయాలు మొదటి నుంచి తెలియవని విమర్శలు గుప్పిస్తున్నారు రాజకీయ ఉద్దండులు. ఇక జగన్ ఓడిపోవడంలో ఇటు సాంప్రదాయాలు కూడా కీలక పాత్ర పోషించాయని చెప్తున్నారు. అవును, మొదటి నుండి జగన్ తీరు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. జగన్ది కేవలం అధికార దాహం తప్పితే పరిపాలనా సామర్థ్యాలు ఆయనకు సున్నా అని తేల్చి చెప్పేస్తూ ఉన్నాయి. ఇటువంటి కుసంస్కార సంప్రదాయాలు కలిగిన పార్టీ చరిత్రలు నేలమట్టం అయిపోయాయని, ఇదే సంస్కారం కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ఉనికికే పెద్ద నష్టం వాటిల్లుతోంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.